దూరం లాంగ్ చూపి, కొంచెం బ్లర్ వస్తుంది. ఇదిగో ఇది కూడా ఒకసారి కాపు చూడండి. లాంగ్లు కాపు చూడండి. ఇది ఇలా ఆల్రెడీ కోత కోసారు. మనకి ఇది వేస్ట్ సాయిల్ అంటే తక్కువ బలం. ఇది చూడండి కాపు. చౌడు కర్ర నేలలు ఇవి. చౌడు అంటాం, క్షార భూములు అంటాము. ఇది ఇలా ఉంటుందండి బైరోబినియన్ కాపు. మంచి తేజ, ప్యూర్ తేజ. ఇది ఇలా ఉంటుంది. చూడండి ఎన్ని కాయలు, ఈ కొమ్మకి ఎన్ని కాయలు చూడండి. ఇంత చిక్కని కాపు ఎక్కడైనా చూసిరా? కింద నుంచి ఒక కటింగ్ అయిపోయినా కానీ ఇంకా కాపు ఉందంటే మరి ఇది మామూలు విషయం కాదు. అంటే కటింగ్ పడితే ఇంకా పడుతూనే ఉంటాయి. ఉన్న పండుగలన్నీ పచ్చికాయలన్నీ పండుతూనే ఉంటాయి. చేయదగిలితే పండుతూ ఉంటాయి. ఇది కాపు అండి. ఇంత బేభత్సమైన కాపు మన కేవలం బైరో బీనైన్లో చూడొచ్చు. ఆల్రెడీ కోసి పాయలు వెళ్దామా? ఇదిగో తోట కూడా ఒకసారి చూడండి. ఇక రైతు మెయింటెనెన్స్ కొంచెం తగ్గించారు. ఆ చెట్టు కూడా చూపి చెప్పి చూడండి కాపు చూడండి. ఇదిగో ఈ కొమ్మ ఇది కాపు అంటే. కాయ సైజ్ చూసారా? ఇదిగో సైజ్ కాపు చూసారా? భయంకరమైన కాపు. కొమ్మ జాతి, కొమ్మ నిండా కాయలే. చూడండి నాకు చూపి. మార్కెట్ ప్రైస్ మనకి ఎక్కువ దిగుబడులు వచ్చాయి మనకు కావాలి. అది లో మెయింటెనెన్స్లో, తక్కువ మెయింటెనెన్స్లో మరింత దిగుబడులు వచ్చాయి మనకు కావాలండి. రైతు ప్రజెంట్ అయితే ఇక్కడ కళ్ళు ఫేమస్ కాబట్టి ఈ టైంకి ఉదయం 10 గంటలప్పుడు, సాయంత్రం ఈ టైం అప్పుడు కళ్ళు తాగి ఉన్నారు, మాట్లాడేళ్ళు అన్నారు. అందుకనే మనం సరే మనం దూరం వచ్చాం కదా అని ఒకసారి మనమన్న ఫీల్డ్ చూద్దామని చెప్పేసి. ఇది కోళ్ల ఫారం దగ్గర ఉంటుందండి ఈ వెరైటీ. రేగుండ గ్రామం. కోసి 7 దాటి పడిపోయింది. ఇది ఒకసారి చూడండి చూపి. అంటే కోసిన తర్వాత ఇంక ఇలాగే అయిపోతాయి తోటలు. మీకు తెలియదే ఉంది. కాయ మంచి రంగు. కాయలు కూడా మార్కెట్లో 15,600 అమ్మటం కూడా జరిగింది. జెండా పాటకి 400 తేడాతో. అసలు ఈ కొమ్మ చూసారా? ఈ కొమ్మ చూసారండి? ఇంత వచ్చి ఇట్లా భయంకరం అండి. మామూలు భయంకరం కాదు. ఎక్కడిది కాసి చేయబెట్టి తిప్పేసాయి ఇట్లా. ఫోన్ అటు తిప్పి ఇదిగో ఇదండి. ఇదిగో చూడండి ఇంత భయంకరమైన కాపు ఎక్కడ చూసారా? ఒక కోత పడింది, మళ్ళీ పడకుండా ఉంటే మనకు అనుకోవచ్చు. కోత కోసిన తర్వాత కూడా ఈ చెట్టు చూపాను. ఇట్లా ఎటు చూపి జుడు ఒకసారి అక్కడి నుంచి చూపి. అక్కడి నుంచి స్లోగా రా. ఇదండి రాని. దీని ఫేస్ ఇట్టుంది కాబట్టి ఫోన్ కూడా అటు నుంచి ఉంటే బాగుంటుంది. ఇది కాపు. సారీ ఇరిగిపోయింది. ఆ తెల్లి ఆ చెట్టు కూడా చూపాను. నేను కాలేస్తాను. ఇది నువ్వు అక్కడే ఉండి. ఇంత ఎత్తు వచ్చినా కానీ కాపుకి డ్యామేజ్ లేకుండా. అంటే వేసాడు చివరిలో ఈ కొద్దిగా బయలు కొట్టి ఉంటాడు, అందువల్ల కొద్దిగా పెద్ద కొమ్మలు వచ్చినాయి. దూరం కనుపు కాపు. ఇంత భారీ కాపులు తక్కువ ప్రైస్ మీకు ఫార్మర్కి 699 రూపాయలకి.
రాతమ్మ. ఇది పచ్చికాయ చివరి దాకా పచ్చికాయ సైజు సమానంగా ఉంది, అయ్యా అయ్యా ఇరిగిపోయినాయి, సారీ. ఇదిగో చూడండి, పోయే కొద్దీ చాలా చక్కగా చాలా భయంకరంగా ఉంటుంది. చూపి తీసేది చూపి. ఇదిగో చూడండి ఇటు కాసి ఒరిగిపోయి ఉంది, బరువై తల కొమ్మ బరువై కాసి ఒరిగిపోయి ఉంది. చివరి దాకా కూడా సైజు చూడండి, ఇది మురుగాయ, ఇది పిందలు సైజు కూడా చివరి దాకా కూడా. ఇది చివరికాయ కదా, మొదటి కాయ చివరికాయ. సో మొదట ఏదైతే ఉందో సైజు చివరి దాకా కూడా అదే సైజు. దాన్ని చాలా జాగ్రత్త. ఇది ఎంత బాగుంది, నీకు డైరెక్షన్ అర్థం అట్లా ఇట్లా ఉన్నా కదా. ఇది చూపు అన్న కొంచెం, అది చూడండి కాపు కదలకుండా చేయి తిప్పుతూ ఉండాలి. గుత్తులే స్లో కదలన్నా కింద పడి. అది సో ఇక మెయింటెనెన్స్ తగ్గిపోయినా కానీ భయంకరమైన కాపు కాసిందంటే మరి మామూలు విషయం కాదు. చిన్నగా సరే, వీళ్ళు కోసినప్పుడు అట్లా ఒరిగిపోయినాయి. ఇక అంతే, కాయ బరువు అయిపోయి అట్లా ఉంది కాబట్టి ఇక మనం దాన్ని తీయాలన్నా ఇబ్బంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. చివరి కూడా మనకి సైజు తగ్గలేదండి, చివరికి వచ్చిన కాయలు కూడా సైజు తగ్గలేదు. ఇది ఒక అద్భుతం. ఇదండి భైరవ బీన్ ఒక దమ్ము తోట. మనం కుమారస్వామి దగ్గర తక్కువలో చూసాం, హైట్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి. మరి ఇక్కడ చూడండి, ఇక ఆల్రెడీ ఒక 10 గంటలు కోసేసాడు కాబట్టి ఎకరానికి ఇంకా ఆయనకి దిగులు చెంతలేదు. ఇందులో ఒక 20 ఉంటాయి. అబ్బా ఇది చూడు, పిచ్చి కాపు, పిచ్చోడికి పిచ్చి కాపు పడింది. ఈ కాయలు పట్టుకున్నా అంటే కళ్ళు తాగిన ఆయనకి కాపు అసలు అంతే మరి. చూడండి ఎంత కాపు, కింద నుంచి కాపు ఏ ఫీల్డ్లో లేదు. ఎన్నో కంపెనీలు తిరుగుతూనే ఉన్నాను, బట్ నాకు నచ్చక నేను వాటిని చేయట్లేదు. అంటే కాపు కింద ఉండట్లేదు, దీని కింద నుంచి ఉంటుంది. భైరవ బీనానికి మీకు కనిపిస్తుంది, పండుగలు కనిపిస్తుంది, కానీ పచ్చికాయలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. కింద సైజు ఎట్లా ఉందో పై సైజు పచ్చికాయ కూడా చివరికాయ కూడా అంతే సైజు ఉంది. చివరి కొమ్మ సైజు కూడా అంతే ఉంది. ఇది మొదట్లో కాయ. ఇక్కడ కాయలు ఏ సైజు ఉన్నాయో చివరికాయ ఒకే సైజు. మొదట్లో కాయ చివరికాయ కాసి పడిపోయింది. ఇది చూడండి, సింగిల్ సింహాల్లాగా నిలబడింది ఇట్లా. అంతే ఉంచు. ఏం కాపు ఏం కథ ఈ రకం రైలు 40,000 కూడా చేయొచ్చు ఈజీగా. 10,000 ఏమైనా దండ 40 గంటలు అయ్యి 4 లక్షలు వస్తాయి. 2.5 పోయిన 3 పోయినా 1 లక్ష మిగులుతాయి. కళ్ళు మూసుకొని మళ్ళీ చివరిదాకా ఒకే సైజు, ఎక్కడా రాజీ లేదు. మందులు ఆపేసానని చెప్పారు. ఒకసారి కటింగ్ పడిన తర్వాత పెద్దగా కొట్టరండి ఈ ఏరియాలో, అది మనకి తెలుసు, అందరూ తెలుసు. చెట్లే పన్నా పడిపోయింది.
రాసి ఆడి ఆడి 50 మేళ పడిపోయి గుత్తులు గుత్తులుగా ఈ కాపు చూడండి, గుత్తులు గుత్తులు ఇంత దగ్గర చివరి దాకా కూడా సైజ్ అండి. ఇది ఒక అద్భుతం. ఇదిగో. అబ్బో, మీకు వచ్చాను కాక ధైర్యంగా వేసుకోవచ్చు రైతులు, ధైర్యంగా వేసుకోవచ్చు, ధైర్యం 40 తీయచ్చు. గట్టి ఎఫెక్ట్ రైతులు 50 కూడా తీయచ్చు. దమ్మున రైతుకైతే 50 క్వింటాలు వస్తాయండి. దమ్ము లేకపోతే 30, యావరేజ్ దమ్ము ఉంటే 40. అసలు ఇంకా అసలు ఏం లేకపోతే 10. నా వల్ల కాదని తోట వదిలేసినా కానీ 10 అవుతుంది. ఎందుకంటే చూడండి ఎన్ని పచ్చికాయలు. ఈ పండినాక అప్పుడు అనిపిస్తే మన కన్ను కొట్టిద్ది, కన్ను చెదిరిద్ది కూడా. అట్లా ఉంటుంది ఇది. చూడండి సార్, ఏం సార్ ఇది? పచ్చికాయ కూడా చెట్టుందా? పండుకాయ కనపడుతుంది కానీ పచ్చికాయ మీకు దగ్గర పెడితే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఒక్కొక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి. ఈ కొమ్మ కూడా తీయండి. ఇదండి పరిస్థితి. ఇరగదీసి మురగేసింది అంటారు కదా, అదండి కాపు. అంతే 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 అంతే. కొమ్మలు లేవాలి ఇరుగుద్దని లేపలేకపోతుంది చూడు. అది ఏం కాపు, ఏం కథ. ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు, ధైర్యంగా వేసుకోవచ్చు. పడిపోయిందండి, పడిపోయి బీభత్సం కాసి పడిపోయి ఏదో పై కొమ్మలు ఇంకా అట్లా వచ్చున్నాయి. సో ధైర్యంగా మీరు ఎవరైనా బ్రహ్మాండంగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ఉజ్జలం తేజ 15,600 అమ్మింది. 15,600 అమ్మాడు, చెప్పాడుగా. 15,600 అమ్మానండి. ఇదిగో ఏ కొమ్మ చూసినా కానీ సైజు బీభత్సం అండి, సైజు బ్రహ్మాండంగా ఉంది. అయితే కొంచెం వెట్టకిచ్చి కోసుకోవాలి. అవతల పాయలు కదా తెలిసి మెయింటెనెన్స్ ఆపేశాడు. వైరన్ ధనుష్ నువ్వు అక్కడే ఉంది, వచ్చేసి చివరి కొమ్మ. ఇదిగోండి. కోత కోసిన తర్వాత కూడా ఎట్లున్నాయి అంటే మరి మీరు ఆశ్చర్యపోవాలి. మరి ఏమంటారో చెప్పండి. ఎట్టున్నాయి కింద నుంచి